హలో అండి. ఈరోజైతే మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనే ఒక కాన్సెప్ట్ అయితే నేర్చుకుందాము. ఇది సివిల్స్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో, లేదంటే జనరల్లీ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్‌ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇన్పుట్స్ ఇంటూ అవుట్పుట్స్. అంటే రీసోర్సెస్ని గూడ్స్ అండ్ సర్వీసెస్గా కన్వర్ట్ చేసే ఈ ప్రాసెస్ని మనం ప్రొడక్షన్ అని అంటాం. అయితే ప్రొడక్షన్ చేయడానికి మనకి 4 రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. వాటిల్నే మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటాము. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో మనకి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఉంటుంది. సో న్యాచురల్ రిసోర్సెస్ అంటే వాటర్, అదర్ న్యాచురల్ రిసోర్సెస్, మినరల్స్, ఫారెస్ట్స్ ఇవన్నీ కూడా ల్యాండ్లోకి వస్తాయి. అండ్ దెన్ లేబర్లో మనకి 2 టైప్స్ ఆఫ్ లేబర్ ఉంటారు. స్కిల్డ్ లేబర్ అండ్ అన్స్కిల్డ్ లేబర్. క్యాపిటల్ వచ్చేసి మనకి ఫిజికల్ క్యాపిటల్ అనమాట. సో ఫిజికల్ క్యాపిటల్ అగైన్ 2 టైప్స్ ఉంటారు. ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. లైక్ ఒక మిషనరీ కొనడం, మీరు ఏదైతే ప్రోడక్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నారో దానికి రిలేటెడ్ మిషనరీ, టూల్స్, లేదంటే ఆ బిల్డింగ్ సెటప్, దాన్ని మనం ఫిక్స్డ్ క్యాపిటల్ అని అంటాం. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే రోజు మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది వర్కింగ్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కేక్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారనుకుందాం. సో మైదా కొనాల్సి వస్తుంది. సో అది వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్ కిందకి వస్తుంది అనమాట. రోజు కొనాల్సి వస్తుంది ఆర్ వీక్లీ, మంత్లీ కొనాల్సి వస్తుంది. సో అది మనకి వర్కింగ్ క్యాపిటల్ కిందకి వస్తుంది. ఓకే. సో ఫోర్త్ వచ్చేసి మనకి ఆర్గనైజేషన్ అండి. ఆర్గనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎబిలిటీ టు ఆర్గనైజ్ ది అదర్ 3 ఫ్యాక్టర్స్. సో దాన్ని మనం ఆర్గనైజేషన్ అని అంటాం. ఈ ఆర్గనైజ్ చేయడానికి ఖచ్చితంగా హ్యూమన్ క్యాపిటల్ అన్నది అవసరం పడుతుందన్నమాట. హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్ ప్లస్ ఎంటర్ప్రైజ్. ఎవరి దగ్గర అయితే తెలివితేటలు ప్లస్ డబ్బులు ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ ఆర్గనైజేషన్ అన్నది చేయగలుగుతారనమాట. ఓకే. సో మీకు ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అర్థమైందని అనుకుంటున్నాను. ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. హ్యూమన్ క్యాపిటల్నే మనం ఆర్గనైజేషన్ అని కూడా అంటాం.